హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గోబీ 65ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సో ఈ విధంగా చేసుకున్నామంటే సైడ్ డిష్గా సాంబార్తో అయినా రసంతో అయినా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినొచ్చు అనమాట. సో పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాము. దీనికోసం పెద్ద పెద్ద పీసెస్గా నేను ఇలాగా గోబీని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగా కాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోండి. నేను పెద్ద సైజులో ఉండే ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నాను. చిన్న సైజులో ఉండేవైతే 2 తీసుకోండి, సరిపోతాయి. సో ఈ విధంగా తీసుకొని కట్ చేసుకున్నాక దీన్ని నీట్గా వాష్ చేసి ఫస్ట్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఈ వాటర్లోకి మొత్తం కూడా వేసుకొని ఇవి ఎక్కువగా బాయిల్ చేసుకోవద్దు. వాటర్ అనేది కొంచెం రోలింగ్ బాయిల్ అవుతుంది అనేటప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గరిటెతో ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు చక్కగా అయిపోతాయి అన్నమాట. సో అలా అయిన తర్వాత ఆ వాటర్ని డ్రైన్ అవుట్ చేసి పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులోకి అరకప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వలన క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో వస్తాయి. అలా మైదా పిండి వేయటం వల్ల బైండింగ్ బాగా వస్తుంది. సో ఇందులోకి చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం, అలాగే మీ టేస్ట్కి సరిపడే సాల్టు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, నెక్స్ట్ 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపి పెట్టుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ అనేది ఒకేసారి వేసుకోవద్దు, పిండి అనేది జారుడుగా అయిపోతుంది బాగా. సో వీటిని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వాటర్ని వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఇంకా కొంచెం థిక్గా అనిపిస్తుంది అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలన్నమాట. సో ఇది కొంచెం థిక్గా అనిపిస్తుంది, నేను కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను. సో వాటర్ అయితే వేసేసి కొంచెం కలుపుకున్నాను. పిండి అయితే ఇలా ఉంటే మనకి కోటింగ్ చాలా బాగా వస్తుందన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. స్పూన్కి కోటింగ్ ఈ విధంగా వచ్చి మనం ఇలా ఒక లైన్ గీస్తేనే ఆ లైన్ కలిసిపోకుండా ఉండాలి. సో అలా అయితే కోటింగ్ పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా, ఇవి ఎక్కువ బాయిల్ చేసుకోవద్దు. 30% వాటర్లో వేడిగా అయితే సరిపోతుందండి. సో ఇలా చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఇప్పుడు మనం చేసుకునే మిశ్రమంలోకి వేసుకొని ఒకసారి బాగా డిప్ చేసుకోండి. ఈ విధంగా బాగా డిప్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని ముందుగానే పెట్టేసుకోండి. సో ఆయిల్ అనేది హీట్లో ఉండాలి. హీట్లో ఉంటేనే మనకి క్రిస్పీగా మనకి గోబీ 65 అనేది రెడీ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఆయిల్లో 1 by 1 ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా చేసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మీకు రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా, చాలా క్రిస్పీగా, టేస్టీగా, మంచి కలర్ఫుల్గా గోబీ 65ని ఈ విధంగా రెడీ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంతో సైడ్ డిష్గా రసం, సాంబార్ దేంతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో వాయి కింద కూడా ఇదే విధంగా వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు తీసేసుకోండి. గోబీ 65 చాలా ఈజీగా మన ఇంట్లో మనము రెడీ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా తప్పకుండా ఈ గోబీ 65ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.